అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ రాజ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ ఫెస్టివల్కి మీరు ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొంటే కింద కామెంట్ చేయండి. మీకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అసలు పార్టిసిపేట్ చేశారా లేదో. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. సో దానికి సంబంధించిన వీడియో. సో ఇక్కడ అయితే అపార్ట్మెంట్స్లో జరిగింది మాకు కింద. ఇది నేను అంటే మేము వచ్చి ఇక్కడ 1 year అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ మేబీ చేయలేదు అనుకుంటాను. చేసి ఉంటే నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఈ ఇయర్ చేశారు అనౌన్స్మెంటు. సో ఇంకా పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. నా రియాక్షన్ ఏంటో అసలు అర్థం కాకుండా ఉంది కదా. సో ఆ రియాక్షన్కి ఏంటంటే, నేను ఆల్రెడీ ప్లేసెస్ అంటే చిట్స్ అలా వేయకముందు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ అది రబ్ చేసేసి దాన్ని ఫస్ట్ ప్లేస్ అలా చేశారు. సో నేను ఏదైతే ప్లేస్ రావద్దనుకున్నానో నాకు అదే ప్లేస్ వచ్చింది. ఎందుకంటే అది కొంచెం అన్ఈవెన్గా ఉంది రోడ్డు అండ్ బరకగా ఉందన్నట్టు. ముగ్గు వేసినా కూడా మనకి సరిగ్గా పడదు, ఎక్కువ ముగ్గు పడుతుంది. సో అందుకని చెప్పేసి ఆ రియాక్షన్ అన్నమాట. సో ఇంకా ముగ్గులోకి వచ్చేస్తే నేను ఇంకా మా పాప, నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. ఇంకా మా సిస్టర్ని పిలుద్దాం అనుకున్నాను, కానీ సరేలే వేసేద్దాంలే అన్నట్టు అనుకున్నాను అనమాట. సో ఇంకా నేను అయితే అసలు వేయనిస్తుందా వేయని కదా అని టెన్షన్ అయితే పడ్డాను. సో టెన్షన్ పడ్డాను కదా. సో టెన్షన్ పడినట్టే చేసింది. అసలు కరెక్ట్ వేయనీయలేదు. నేను వేస్తా అని ఇంకా స్టార్ట్ అవ్వకముందే కలర్స్ కావాలని ఏడ్చింది. సో స్టార్ట్ అయితే చేశాను. 1 hour మనకి టైం ఇచ్చారు ముగ్గు వేయడానికి. ఆ 1 hourలో మనం ముగ్గు కంప్లీట్ చేసేయాలి. నాకు అసలే ఎవరు హెల్ప్ చేయడానికి లేదు. అసలు అవుతుందా లేదా అనుకున్నాను. మళ్ళీ నేను వేయడమే పెద్ద ముగ్గు వేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో చూసారు కదా, ఇంత ముగ్గు 1 hourలో అయిపోతుందా అని ఒక డౌట్. సరే ఏదోలాగా వేసేద్దామని అని మళ్ళీ అనుకున్నాను. అసలు మైండ్లో ఇది ఇలా వేయాలి అని ఏం లేదు. మామూలుగా కాంపిటీషన్ అంటే కొంచెం క్లియర్ కట్గా మనం వేస్తే సరిపోతుంది అనుకున్నాం. మళ్ళీ సంక్రాంతి, ఇంకా సంక్రాంతిలో ఉండే కైట్స్ కానీ వాటికి సంబంధించింది వేయిద్దామని అనుకున్నాను అంతే. సో మిడిల్లో ఏమేద్దామా అని చెప్పేసి అనుకున్నాను. ఒక్క వీడియోలో అయితే చూశాను నేను ఇలా ఉండే. సో ఇంకా అలానే చేసేద్దాం అనుకున్నాను. చూసారు కదా, నేను ముగ్గు స్టార్ట్ చేసి జస్ట్ ఆ రౌండ్ అప్ గీసేసి నేను ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసే లోపలనే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. ఆల్రెడీ 15 minutes అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వేయాలని చెప్పేసి వామ్మో అసలు నేను కంప్లీట్ చేస్తానా లేదా అని అదొక టెన్షన్. మళ్ళీ మా హస్బెండ్ ఏంటంటే, నాకు వెళ్ళేటప్పుడు కాల్ చేశాను తనకి, ఇట్లా వెళ్తున్నాను అంటే ముందు రోజు చెప్పాను అనమాట. పార్టిసిపేషన్ చేయాలా అంటే, చెయ్యి బేబీ నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తాయి అని చెప్పేసి చెప్పాడు. సో ఇంకా ఆయన ఇచ్చిన బూస్టప్తోనే నేను స్టార్ట్ అయ్యాను. కానీ మళ్ళీ డౌటు, అవుతుందా కాదా, అయ్యో కంప్లీట్ అసలు ముగ్గు ఫినిష్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ అదొక టెన్షన్. సరే అని స్టార్ట్ అయితే చేశాను. అలా ముగ్గు కొంచెం స్టార్ట్ చేశానో లేదో మా వచ్చేసి, మమ్మీ నాకు టాయిలెట్ వస్తుంది అని చెప్పేసి అంది. సో ఇంకా చేసేది ఏం లేదు కదా. ఇంకా సెక్యూరిటీ అంకుల్ వాళ్ళకి చెప్పేసి తీసుకెళ్ళమంటే పాపం వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకా నేను వేసేసాను అనమాట. ఇలా కొంచెం కలర్స్ కూడా నా దగ్గర బ్లాక్ కలర్ కోసం ట్రై చేశాను, కానీ అసలు దొరకలేదు. సో ఇక పర్లేదులే, బ్లాక్ లేకపోతే ఏంటి, దీంతో అయినా వేయచ్చు కదా అని ఇలా వేసాను. సో చూసారు కదా, ఇలా అయితే స్టార్ట్ చేశాను. నా ముగ్గు ఎలా ఉంది మీరైతే కమెంట్ చేయాలి కంపల్సరీగా. అంటే నేను చెప్పాను కదా, నాకు ఈ రోడ్ చూస్తున్నారు కదా మీరు, ఎలా ఉందో అసలు ఎంత వేసినా కూడా లైట్గా కనిపిస్తుంది కలర్. మళ్ళీ నేను తీసుకొచ్చిన కలర్స్లో మా అర్హానే కొన్ని వాడేసింది అనమాట. పక్కకి కూడా స్పేస్ ఉంది. ఆ స్పేస్లో తను ఏబిసిడీలు రాసేసుకొని దాంట్లో కలర్స్ ఫిల్ చేస్తుంది. నేను ఇక్కడ వేస్తుంటే తను అక్కడికి తీసుకెళ్ళి వేస్తుంది. మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకోవడం, ఇలానే నాకు టైం సరిపోయింది. చాలా టైం వేస్ట్ అయిపోయింది నాకు. ఇంకా చూడండి ఎలా వేశాను. చెప్పాను కదా, నేను ఈ వీడియో అంటే ఈ డ్రాయింగ్ నేను ఒక షార్ట్లో చూశాను. అంటే స్క్రోల్ చేస్తూ ఉంటే వచ్చింది. సో యాస్టీస్గా అయితే వేయలేదు. అంటే నా మైండ్లో కొంచెం అదే ఉండే. ఇంకా నాకు కొంచెం డ్రాయింగ్ వచ్చు కాబట్టి సో ఇంకా నాకు నచ్చినట్టు నేను చేసేసుకున్నాను. అండ్ ఇంకా కలర్స్ కూడా సేమ్ కలర్స్ లేవు. ఇంకా ఏదో కలర్తో మేనేజ్ చేద్దామని చెప్పేసి అయితే వేశాను.
అసలు కాంపిటీషన్ అంటే ఎవరైనా పక్క వాళ్ళు ఎలా వేస్తున్నారు మనం ఇంకా బాగా వేయాలని చెప్పేసి తొంగి తొంగి చూస్తారు కదా. నేను అసలు ఎవరిది కూడా చూడలేదు. అంటే నాదేంటంటే నేను కంప్లీట్ చేస్తానా లేదా అనే సిచ్యువేషన్లోనే ఉన్నాను నేను. సో ఇంకా పక్క వాళ్ళది కూడా చూడమ్మా అన్నట్టు నాది వేయడానికే సరిపోయింది నాకు. అసలు చూస్తున్నారు కదా ఇంత, అంటే మీకు వీడియో ఫాస్ట్గా ఉంది కానీ నేను చాలా స్లోగా వేసాను. నా మైండ్లో లేదు ఏం వేయాలా అనే థాట్ అసలు లేదు. వేస్తున్నప్పుడు కూడా అదే టెన్షన్ అనమాట, కంప్లీట్ చేస్తానా లేదా. సో ఫైనల్గా అయితే ఇది కంప్లీట్ అయింది. ఇంకా నార్మల్గా అందరూ ఉంటారు కదా చూడడానికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు నన్ను, అసలు ఎవరు లేరా హెల్ప్ చేయడానికి, ఒక్కరే వేస్తున్నారా అని చెప్పేసి. ఇంకా నాకు ఎవరిని అడగాలనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యను అని అంటే ఇంకా మనకి బాగా అనిపించదు. సో ఎవరిని అడగలేదు, నేను సింగిల్గానే వేసుకుందాంలే అన్నట్టు ఉన్నా. కాకపోతే పక్క నుంచి ఒక ఇద్దరు చూస్తున్నారు పాపం. వాళ్ళు అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకి కూడా చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో ఇంకా నేను వేస్తూ ఉంటే తను వచ్చి పాపం కలర్స్ ఫిల్ చేయాలా, టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అడిగేసరికి ఇంకా నేను కూడా సరే నేను చెప్పిన దగ్గర వేయండి, అంటే ఫిల్ చేయండి అని చెప్పేసి చెప్పాను. ఇంకా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. మా అర్హ అయితే ఇంకా నన్ను వీడియో షూట్ చేసింది కాసేపు. అంటే వీడియో కూడా తీసుకుంటానో లేదో మా అర్హ అసలు, అంటే ఒక్కతే కదా అక్కడ, తనకు కూడా ఎక్కువ ఎవరు తెలియదు. మేబీ ఫోన్ ఇస్తుందో ఏదో బొమ్మలు చూస్తూ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఓకే రికార్డ్ చేసుకొని ఇంకా ట్రైపాడ్కి పెట్టేసుకొని వీడియో అయితే షూట్ చేసుకున్నాను. సో ఇది మాత్రం నా క్రియేషనే. అంటే చెప్పాను కదా ఒక షార్ట్లో చూశానని, అది ఇలా లేదు. సో ఇక్కడ నేను కొంచెం ఇలా ఫ్లవర్స్ లాగా అలా చెప్పేసి వేసాను. ఇంకా కొంచెం అంటే నాకు సాటిస్ఫై అనిపించలేదు ముగ్గు. దీనికి ఏ సెకండ్ ప్రైజా, ఫస్ట్ ప్రైజా, థర్డ్ ప్రైజా అన్నది సెకండరీ, కానీ అంటే నేను తర్వాత చెప్తాను మీకు లాస్ట్లో. కాకపోతే నాకు అంటే స్పెషల్గా ఇంకా నేను ఇలా వేయను. అంటే నేను ఎప్పుడు వేసినా మంచిగా కలర్ఫుల్గా ఫినిషింగ్ మంచి ఇస్తాను. సో నాకు అంటే రోడ్ మేబీ అలా ఉండడం వల్ల ఇవ్వడానికి నాకు టైం సరిపోలేదు. అంటే మనం టైం లిమిట్ లేకుండా వేసి మనకు నచ్చినట్టు వేస్తాం కదా. సో ఫాస్ట్గా వేసేసరికి అలా అయిపోయిందన్నమాట. సో ఇంకా నేను ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి మనకి టీ జాలీలు ఉంటాయి కదా, అది కూడా తీసుకొచ్చుకున్నాను. మా అర్హ అది కూడా ఇవ్వలేదు నాకు. తాను అది తీసేసుకొని అసలు ఇవ్వమంటే ఇవ్వలేదు. సో ఇలా ఈ మిడిల్ పార్ట్ అయితే అయిపోయింది. ఇలా ఆరెంజ్లో అలా చుక్కలు పెట్టేసి వంక ముగ్గులు ఉంటాయి కదా, సో అవి వేసేసాను. ఇంకా మిడిల్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రౌండ్కి వచ్చేస్తే ఇలా అంటే పార్టిషన్గా ఒక 6 చేసేసాను. అలా చేసేసి వాటిలో ఒక్కొక్క అంటే భోగి, కైట్స్, ఇంకా కోడి పందాలు ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. చూడండి ఎంత కన్ఫ్యూజింగ్గా, ఎంత ఫాస్ట్గా వేస్తున్నానో అసలు. ఇప్పుడు ఇది వేసే టైంకి నాకు ఆల్రెడీ అక్కడ అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఇంకా 20 మినిట్సే ఉందని చెప్పేసి. వామ్మో ఇంకా హాఫ్ కూడా కాలేదు, మళ్ళీ ఫిల్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను కదా. సో ఈ టైంలోనే ఒకరు నాకు పాపం వచ్చి అడిగిందని చెప్పాను కదా, తనైతే మంచిగా ఫిల్ చేసేసింది నాకు. ఇంకా తనని చూసి ఇంకా వేరే వాళ్ళు వచ్చారు. అంటే అందరూ మొత్తం నా ముగ్గు అంటే నా అప్పటికే అర్థమైపోయింది. అంటే ఇంకా చుట్టుపక్కల ఎవరు ఇలా వేయట్లేదా, బాగా వేస్తున్నా అని చెప్పేసి నాకు మైండ్లో అనిపించింది. ఓకే అందరూ బాగా ఇస్తున్నావు అని చెప్పేసి అన్నారు. ఓకే బాగా ఇస్తున్నాను కానీ టైంకి ఫిల్అప్ అయిపోవాలి, మంచిగా అయిపోవాలి, అవుట్పుట్ బాగా రావాలని చెప్పేసి అనుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వేస్తున్నాను. అసలు ఆ కోళ్ళ అవి ఏంటో నాకే అర్థం కాలేదు. అసలు అయితే నేను ఇలా వేయను, ఇదే నా డ్రాయింగ్ కాదు. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో వేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. సో కొంచెం స్లోగానే వేస్తాను నేను, అంటే నీట్గా రావాలని చెప్పేసి. ఓకే ఇప్పుడు ఈ 15-20 మినిట్స్ ఉందన్న టైంలో ఇంతవరకు అయిపోయింది నాది. సో ఇంకా మిగతాదంతా ఫాస్ట్గా వేసేసాను. అప్పటికే చాలామంది అంటే ఈ రౌండ్లో ఉన్నది పార్ట్ చూసేసి అందరూ ఫిదా అయిపోయారు అన్నమాట ఆ డ్రాయింగ్కి. చాలా బాగుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. ఇంకా ఫినిష్ అవ్వకముందే ఆల్రెడీ అందరూ చుట్టుముట్టారు నా ముగ్గుకి.
ఆ బ్లూ ఉన్న పార్ట్‌లో ఇంకేమైనా అంటే పడవలాగా ఇంకేమైనా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు కదా! సో, లాస్ట్‌లో టైం ఉంటే వేద్దాంలే అన్నట్టు అనుకున్నాను. చూసారు కదా ఎన్ని చేతులు కనిపిస్తున్నాయో మీకు. అందరూ "అక్క టైం అయిపోతుంది త్వరగా కంప్లీట్ చేయండి. మేము హెల్ప్ చేయమంటారా? ఎక్కడ ఏ కలరే" అని చెప్పేసి వాళ్ళు నన్ను అడుగుతున్నారు. సో, ఇంకా నేను అక్కడ అదేయండి, ఇక్కడ ఇదేయండి, ఇక్కడ ఇది ఫిల్ చేయండి అని చెప్పేసి చెప్పాను. నేను అన్నీ అయితే రౌండ్‌గా మొత్తం ఎక్కడెక్కడ ఏదేయాలో అన్నీ వేశాను. వాళ్ళు పాపం కలర్స్ ఫిల్ చేసేసారు. చూసారు కదా ఎన్ని హ్యాండ్స్ కనిపిస్తున్నాయో మీకు. అంత బాగా నచ్చింది నాకు. నాకు కాదు వాళ్ళకి ఆ ముగ్గు. నాకు కూడా నచ్చింది. కాకపోతే ఇంకా కొంచెం నేను అనుకున్నట్టు కాదు. అసలు నేను వేసేలాగా కాదన్నమాట. కొంచెం గజిబిజిగా వేశాను. అయినా కూడా ఈ గజిబిజి కంటే ఇంకా గజిబిజులు చాలా ఉన్నాయి. సో, ఇది కొంచెం బెస్ట్ అన్నమాట ఆ గజిబిజులతో పోలిస్తే. అక్కడ యెల్లో కలర్ చూస్తున్నారు కదా! అసలు సరిపోలేదు. ఎందుకంటే నా ప్యాకెట్‌లో హాఫ్ ప్యాకెట్ ఒక అమ్మాయి తీసుకెళ్ళింది. అంటే నాకు తెలిసిన అమ్మాయి. నేను తీసుకొస్తా అక్క అని చెప్పేసి తీసుకెళ్ళింది. తను మొత్తం వాడుకుంది. తీసుకురాలేదు. ఇంకా నాకు సరిపోలేదు. అయినా కూడా ఇంకా దాన్నే కొంచెం రబ్ చేశాను. చూస్తున్నారు కదా వైట్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చాను. ఆ వైట్‌తో ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మొత్తం వైట్ అయిపోయింది. ఇంకా చాలా వరకు సరిపోలేదు వైట్ కూడా. ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకొక 5 మినిట్సే ఉంది. 5 మినిట్స్ లోపల మీరు ఇంకా క్లియర్ చేసేసుకోండి. మళ్ళీ టైం ఉండదని చెప్పేసి అనౌన్స్‌మెంట్ మళ్ళీ వచ్చింది. ఇంకా ఫాస్ట్‌గా ఉన్న వైట్‌లోనే కొందరికి షేర్ చేశాను. వాళ్ళు ఈ సైడ్ నేను ఆ సైడ్ అట్లా ఫినిష్ చేశాము. చూసారా ఒక ఆవిడైతే నాకు చాలా హెల్ప్ చేసింది. ఫాస్ట్‌గా నేనే అంటే ఇంకా నాకంటే ఫాస్ట్‌గా ఫినిష్ చేసింది తను. చూస్తున్నారు కదా ఈ వైట్ వేసేది తనే అన్నమాట. ఇంకా నేను కొంచెం ఎక్కడెక్కడ అయితే కరెక్ట్‌గా వేయలేదో అంటే థిక్ ఎంత వేసినా అది అవ్వట్లేదు. అది బికాస్ ఆఫ్ ద రోడ్ అనుకుంటా. అనుకోవడం ఏంది అదే ప్రాబ్లం అసలు. స్మూత్‌గా ఉంటే మనం ఫాస్ట్‌గా వేసుకోవచ్చు. మళ్ళీ ఆ జాలి కూడా మా అర్హ ఇవ్వలేదు. అదిగో ఆడ పడేసింది అయిపోయిన తర్వాత. ఇంకా కొంచెం ఇంకేదైనా వేద్దామని చెప్పేసి అలా అయితే రౌండ్‌గా వేసేసుకుంటూ వచ్చాను. దానిపైన వాళ్ళు మళ్ళీ వేరే కలర్స్‌తో వేసుకొచ్చారు. ఇది కూడా ఏమంటారు ఇంకా సగం అయిపోయింది. ఖతం ఈ ముగ్గు అయిపోయింది వైట్ నా దగ్గర కూడా. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వేరే ఆంటీ తీసుకొచ్చి మరీ వేసింది. చాలా నచ్చింది నాకంటే వాళ్ళకి. అందుకే వాళ్ళు కూడా అంత ఎఫర్ట్ పెట్టి వేశారు నా ముగ్గుకి. ఇంకొక 2 మినిట్స్ టైం ఉంది. ఇంకా ఏం చేద్దామా అని చెప్పేసి నేను ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా! సో, వాటికి నేమ్స్ ఇచ్చేసుకుంటూ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నింటికి నేమ్స్ అయితే రాశాను. కనుమ, సంక్రాంతి, కోళ్ళ పందాలు, భోగి మంటలు ఇలా అన్నీ రాసుకుంటూ వచ్చాను. ఇది నేను సెకండ్ టైం అంటే కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ అంటే బిఫోర్ మ్యారేజ్ మా ఇంటి దగ్గర నార్మల్గా పార్టిసిపేట్ చేశాను. అప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇట్లా స్లోగన్స్ రాస్తారు కదా రైతే రాజు అది ఇది అని చెప్పేసి. వాళ్ళు ముగ్గు అంత బాగాలేదు కానీ బికాజ్ ఆఫ్ దట్ వాళ్ళకి వచ్చింది. సో, నేను కూడా ఇలా రాస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి రాశాను. ఇది సెకండ్. మరి ఇప్పుడు ఫస్ట్ ప్రైజా, సెకండ్ ప్రైజా, థర్డ్ ప్రైజా ఏమొస్తుందో చూడాలి. చూద్దాం ఏమవుతుందో. సో, ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు. సో, ఇంకా ఫినిష్ అయింది. ఎవరు ముగ్గులు వేయకూడదు ఆపేసేయాలి అని చెప్పేసి అయితే చెప్పారు. సో, ఇంకా ఆపేసేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. చూసారు కదా మా అర్హ అక్కడ సైడ్లో ఏబిసిడీస్ రాసుకొని దాంట్లో వేసేసింది. ఇంకా తన ముగ్గులు అయిపోవట్లేదు. అందరూ వచ్చిన వాళ్ళు తనకి కూడా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, చాలా బాగా వేసింది, ఏబిసిడీలు రాస్తూ ఫిల్ చేసిందని చెప్పేసి. సో, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట నా ముగ్గు. ఇంకా కొంచెం టైం ఉంటే మంచిగా ఫిల్ చేసేదాన్ని అనుకున్నాను. కాకపోతే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. మీ అందరికీ ఎలా ఉంది, ఎలా అనిపించింది కామెంట్ చేయండి.
అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా జడ్జెస్ వచ్చారు. వచ్చి ప్రతి ఒక్క ముగ్గుకి అయితే చూసేసి వాటికి రేటింగ్ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. ఇంకా నా ముగ్గుకి అందరూ బిఫోరే ఆల్రెడీ చెప్పేశారు, రేటింగ్ ఇచ్చేసారు చాలా బాగుందని చెప్పేసి. అండ్ ఫోటో కూడా ఇంకా నా ముగ్గు ముందే అందరం జడ్జెస్ ఇంకా ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసామో వాళ్ళందరం అక్కడే నిల్చొని ఫోటో తీసుకుందామని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో ఇంకా నాకు బల్బ్ వెలిగిపోయింది అనమాట. మేబీ నాకే వస్తుందేమో అని చెప్పేసి. అండ్ ఆల్రెడీ ఇంకా నేను నా పక్కన వాళ్ళదాన్ని చూశాను. సో ఇంకా నాదే బెస్ట్ అనిపించింది నా వాళ్ళతో పోల్చుకుంటే. సో అంటే ఇంకా ఎప్పుడు చెప్పలేదన్నమాట, అనౌన్స్మెంట్ చేయలేదు ఎవరు ఏంటి అనేది. జస్ట్ ఫోటో మాత్రం తీసుకున్నారు పేపర్ కోసం అని చెప్పేసి. సో అన్నీ చూసి వచ్చిన తర్వాత అనిపించింది నేను, అయ్యో ఎందుకు ఇంత టెన్షన్ పడ్డాను అని చెప్పేసి. అండ్ టెన్షన్ పడ్డాను కానీ పాపం వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయకపోతే, కొంచెం వాళ్ళ ఫీలింగ్ లాస్ట్లో చేయకపోతే ఫినిష్ అయ్యేది కాదేమో అని కూడా అనిపించింది. అండ్ అనౌన్స్మెంట్ చేశారు. అండ్ 26 జనవరికి అంటే గిఫ్ట్స్ ఇస్తామని చెప్పేసి. అండ్ ఈవినింగ్ 7:30 వరకు అలా ఎవరు విన్నర్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తామన్నారు. అప్పటికే 5:30 అవుతుంది ఇంకా టైము. సో వచ్చిన గెస్ట్లకి అయితే వాళ్ళు సన్మానం చేశారు. సో ఇంకా 7:30కి అయితే అనౌన్స్మెంట్ చేశారు, ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గౌతమి అని చెప్పేసి. సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.